గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోక్సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ తిరిగి కోలుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓట్లు, సీట్లతో బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా సీట్ల ఖరారులో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పైన ఈసారి లోక్సభ ఎన్నికల్లో కొత్త వ్యూహాలతో టార్గెట్ చేస్తోంది. లోక్సభ ఎన్నికలు స్థానిక పరిస్థితుల ఆధారంగా కాకుండా దేశ రాజకీయ అంశాల ప్రభావం మేరకు జరిగే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో మోడీకి ఉన్న ఆదరణతో తెలంగాణలో గతం కంటే సీట్లు పెంచుకోవాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 4 సీట్లు వచ్చాయి. ఈసారి సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే బీజేపీ పునాదులు సిద్ధం చేసుకుంది. బీసీ సీఎం నినాదంతో పాటుగా ఎస్సీ వర్గీకరణ నిర్ణయం కలిసి వస్తుందని బీజేపీ అంచనాగా కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో సీట్ల ఖరారులో అనూహ్య ఎంపికలకు రంగం సిద్ధమైంది. ఎంపీగా బరిలోకి మందకృష్ణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేశారు. కమిటీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని ప్రశంసించారు. లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ మాదిగను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. పెద్దపల్లి నుంచి మందకృష్ణ మాదిగను బరిలోకి దింపటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. ఇదే స్థానానికి కాంగ్రెస్ నుంచి చంద్రశేఖర్ లేదా మాజీ ఎంపీ వివేక్ కుమారుడు వంశీకృష్ణ, అద్దంకి దయాకర్ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. బీఎస్పీ నుంచి రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేదా పెద్దపల్లిలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి పోటీకి సమాయత్తమవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకే మరోసారి టికెట్ దక్కే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ పూర్తిగా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ సీట్ల కేటాయింపులో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో లోక్సభ సీట్లలో 2 మాదిగ సామాజిక వర్గం, 1 మాల సామాజిక వర్గానికి కేటాయించనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా 2 రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వారిలో ఒకరు ఉమ్మడి రాష్ట్రంలో డీసీపీగా పదవి విరమణ చేయగా మరొకరు కర్ణాటకలో పదవి విరమణ చేశారు. ఈ ఇద్దరికి తెలంగాణలో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత సిట్టింగుల్లో బాపురావు మినహా మిగిలిన 3కి సీట్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ సైతం ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం వేళ తెలంగాణలో లోక్సభ సీట్ల కేటాయింపు ఆసక్తికరంగా మారుతోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.